అందరికీ నమస్కారం. నేను మీ ఆడ నరేషు. జూబ్లీస్ ఎన్నికల మీద అనేక విషయాలు చెప్పడం జరిగింది. ఈరోజు జూబ్లీస్ సంబంధించిన కౌంటింగ్ సమయం అనేది ప్రారంభమైంది. సుమారుగా ఈరోజు 8 గంటల నుంచి కూడా కౌంటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అసలు ఎన్నికల కౌంటింగ్ అనేది ఏ రకంగా ఉంటుంది, కౌంటింగ్ ప్రక్రియ ఎలా మొదలవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది కూడా నేను ఈ వీడియోలో మీకు చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా కౌంటింగ్ సమయంలో ఎవరైతే కౌంటింగ్ సంబంధించిన ఏజెంట్లు ఉంటారో, ఈ ఏజెంట్లకి ఏ రకమైన క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తులు మాత్రమే ఏజెంట్లుగా ఎవరు ఆర్ఓ అంటే రిటర్నింగ్ ఆఫీసర్ కన్ఫర్మ్ చేస్తారు. అదేవిధంగా ఈ కౌంటింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు మార్నింగ్ 5:30కే కౌంటింగ్ హాల్లోకి వెళ్ళిపోతారు. 5:30 to 6. సో వాళ్ళకి అన్ని రకాలుగా చెకింగ్ అన్ని చేసి ఒక ఓన్లీ పేపర్ తోటే వాళ్ళు లోపల ఎలా చేస్తారు. ఒకసారి లోపలికి ఎలా అయిన తర్వాత మళ్ళీ కౌంటింగ్ మొత్తం పూర్తయిన తర్వాత మాత్రమే బయటకు పంపిస్తారు. ఈ లోపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి పంపించరు. అదేవిధంగా వీళ్ళకి మొబైల్ ఫోన్ ఉండవు, పెన్లు కూడా ఉండవు. సో ఓన్లీ పెన్సిల్ తోటి రాస్తారు. కొన్ని సందర్భాల్లో పెన్స్ కూడా అలౌ చేస్తారు. సో అదేవిధంగా కౌంటింగ్ ఎలా ప్రారంభం అవుతుందంటే ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్స్ ఓట్స్ అని కౌంటింగ్ చేస్తారు. పోస్టల్ బ్యాలెట్స్ ఓట్స్ అంటే ఈ జూబ్లీస్ నియోజకవర్గం సంబంధించిన ఓటర్స్ ఈ రాష్ట్రంలో లేకపోయినా ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ ఓటును ఉపయోగించుకుంటారు. ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఉపయోగించుకుంటారు. దాన్ని పోస్టల్ బ్యాలెట్స్ ఓట్స్ అంటారు. సుమారుగా ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో 100కి పైగా అని చెప్పి అన్నారు. మరి ఎన్ని అనేది కన్ఫర్మ్గా తెలియదు. సో ఫస్ట్ వాటిని కౌంట్ చేస్తారు. వాటిని కౌంట్ చేసిన తర్వాత అప్పుడు ఈవీఎంలోకి వెళ్తారు. ఇక్కడ ఈవీఎంలు ఏ రకంగా ఓపెన్ అవుతాయి అంటే ఏదైతే మనకి బూత్ ఏజెంట్లుగా ఉంటారు కదా అన్ని పార్టీల నుంచి, అలా బూత్ ఏజెంట్లకి ఏ రోజైతే ఏ బూత్లో అయితే ఈ యొక్క పోలింగ్ కంప్లీట్ అవుతుందో ఆ రోజు ఎండింగ్ సాయంత్రం వాళ్ళకి ఈవీఎం నెంబరు, ఎన్ని ఓట్లు పోలయ్యాయి అనేది ఒక స్లిప్ ఇస్తారు. సో అదే ఈవీఎం నెంబర్ని ఇక్కడ చూపిస్తారు. ఎవరైతే కౌంటింగ్ సంబంధించిన ఏజెంట్ ఉంటారో వాళ్ళకి ఈవీఎం నెంబర్ చెప్తారు. సీల్ ఓపెన్ చేసే ముందు కూడా ఏజెంట్లు చూపిస్తారు. ఓపెన్ చేసిన తర్వాత అప్పుడు అవి ఏవైతే ఉన్నాయో ఆ ఈవీఎంలోంచి ఉన్న పేపర్స్ అన్నింటిలో కూడా ఒక బాక్స్లో వేసి ఓపెన్ చేసి అందరికి చూపిస్తారు ఎవరెవరు ఏ పార్టీకి ఎన్ని వచ్చాయి. అదేవిధంగా నోటీస్ బోర్డులో కూడా అక్కడ మెన్షన్ చేస్తారు ఏ పార్టీకి మొదటి రౌండ్, 2 రౌండ్, 3 రౌండ్. మొత్తంగా ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో 10 రౌండ్లు ఉన్నాయి, 42 టేబుల్స్ ఉన్నాయి. సుమారుగా 42 టేబుల్స్ 10 రౌండ్లు ఉన్నాయి. సో ఒక్కొక్క రౌండ్కి కూడా ఈ రౌండ్లో ఈ పార్టీకి ఇన్ని వచ్చాయి, ఈ పార్టీకి ఇన్ని వచ్చాయి అని చెప్పి నోటీస్ బోర్డులు వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదేవిధంగా ఈ కౌంటింగ్ సంబంధించిన ఏజెంట్లకి ఏదైనా డౌట్ ఉంటే కూడా వెంటనే ఆర్ఓ గారు పక్కనే ఉంటారు, ఆర్ఓ గారికి చెప్పచ్చు. సో అదేవిధంగా ఈ మధ్యలో కూడా వీళ్ళు బయటకు వచ్చి ఫోన్ చేసి వేరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే అలాంటి వాతావరణం కూడా ఉండదు. అదేవిధంగా ఈ ఏజెంట్లని పెట్టేది అంశం మీద కూడా వాళ్ళకి ఏ రకమైన క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తుల్ని ఈ ఏజెంట్గా వాళ్ళకి అవకాశం కల్పిస్తారు. ఎందుకంటే వీళ్ళకి పోలీస్ చెకింగ్ అయిన తర్వాత ఐడెంటిఫై చేసిన తర్వాత వీళ్ళకి ఏజెంట్గా కన్ఫర్మ్ చేస్తారు. సో అదొక పోలింగ్ ఏజెంట్లకి, కౌంటింగ్ ఏజెంట్లకి కొంచెం ప్రొసీజర్ ఎక్కువ ఉంటుంది. సో అదేవిధంగా రాజకీయ పార్టీలు కూడా వీళ్ళకి సుమారుగా ఈ ఒక రోజు కూడా 1500 నుంచి 2000 కూడా ఇస్తారు. సో కౌంటింగ్ ఏజెంట్లకి. సో ఇది చాలా జాగ్రత్తగా చేయాల్సిన పని కాబట్టి. అదేవిధంగా ఎవరైతే ఫైనల్గా కన్ఫర్మేషన్ అవుతారో అంటే ఏ పార్టీ అయితే మొదటి రౌండ్ అంటే 10 రౌండ్లు ఉన్నాయి కాబట్టి సుమారుగా 6 రౌండ్ల తర్వాత కన్ఫర్మేషన్ వస్తుంది. సో 5 రౌండ్ల వరకు ఒక రకంగా ఉంటుంది, 6 రౌండ్ల తర్వాత ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. 6 రౌండ్ల తర్వాత ఖచ్చితంగా ఎవరు గెలుస్తారని తెలుస్తుంది. కానీ చివరి రౌండ్ అయినంత వరకు కూడా మనం అందరూ ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుంది ఎవరైనా సరే. సో లాస్ట్ 3 రౌండ్లు కూడా 6 రౌండ్ల వరకు ఒక అభ్యర్థి 1500, 2000, 3000 వరకు లీడింగ్లో ఉన్నాడు అనుకో, చివరి అంటే సాధారణంగా అలాగే ఆలోచిస్తారు. 6 రౌండ్లు ఒకరికి ఉన్నప్పుడు మిగతా 3 రౌండ్లు అటు ఇటు ఉన్నా సరే మనకు వస్తుందేమో అనుకుంటారు. కానీ అలా కూడా కొన్ని సందర్భాలు రాదు. ఎందుకంటే చివరి 3 రౌండ్లు కూడా అవతల వ్యక్తికి ఎక్కువ మెజారిటీ లీడింగ్లో వచ్చిందనుకో, సో మొదటి 6 రౌండ్ల కంటే లాస్ట్ 3 రౌండ్లు కూడా ఇన్ఫ్లుయెన్స్ చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి కౌంటింగ్ అనేది చివరి వరకు వెళ్ళిన తర్వాత అంటే 8 రౌండ్లు అయినంత వరకు మనం ఖచ్చితంగా చెప్పలేము. కాబట్టి ఇది ప్రొసీజర్. అదేవిధంగా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆర్ఓ గారు ఒక సర్టిఫికేట్ ఇస్తారు క్యాండిడేట్కి. ఎవరైతే ఈ అభ్యర్థి గెలిచారు ఎన్ని ఓట్లతో అని చెప్పి ఆ రిటర్నింగ్ ఆఫీసర్ ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ తీసుకొచ్చి వీళ్ళు ఆ పార్టీ ఆఫీస్ దగ్గర కావచ్చు, లేదా అతను సొంత ఇంటి దగ్గర కావచ్చు ప్రెస్ మీట్ పెడతారు. సో ఈ యొక్క పోలింగ్ ఎక్కడైతే కౌంటింగ్ అవుతుందో ఆ కౌంటింగ్ ఏరియాలో కూడా ప్రెస్ మీట్ పెట్టకూడదు. అంటే ఒకవేళ వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టినట్టయితే మాత్రం ఖచ్చితంగా ఎవరైతే ఓడిపోయిన వ్యక్తులు కూడా భావోద్వేగం అంటే గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మ్యాక్సిమం అలాంటి ప్లేస్లో పెట్టకుండా వాళ్ళ ఇంటి దగ్గర కానీ వాళ్ళ పార్టీ ఆఫీస్ కానీ పెట్టుకుంటే బెస్ట్. సో ఇది పోలింగ్ ప్రక్రియ అనేది ఎలా మొదలవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది. మధ్యలో కూడా ప్రతి ఒక్క రౌండ్కి మీడియాకి సమాచారం ఇస్తారు, మీడియాలో వస్తుంటుంది. సో మీడియా కంటే వేగంగా రావాలనుకోవడం కూడా అతి ఉత్సాహం అవుతుంది. అదేవిధంగా కొన్ని గైడెన్స్ ఉంటాయి. ఆ గైడెన్స్ ఆధారంగానే కొంచెం మీడియా వాళ్ళు కూడా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అనేక అంశాలు ఈ అంటే పోలింగ్ కౌంటింగ్ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని ఇవి చేస్తారు ఈ కౌంటింగ్ అనేది. అదేవిధంగా ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మాత్రం అసలు ఎన్ని గంటలు పడుతుంది అనేది కూడా ఒక అంచనా అనమాట. అంటే
ఇప్పుడు ఈ పోలింగ్ ప్రక్రియ సుమారుగా 10 రౌండ్లు. 10 రౌండ్లు అంటే సుమారుగా నేను లెక్కేస్తాను ఒక నిమిషం. ఇది కూడా నేను అప్రాక్సిమేట్లీ చెప్తాను, మళ్ళీ ఖచ్చితంగా అని అనకండి. 42 రౌండ్లు, 42 టేబుల్స్ అంటే 10 రౌండ్లు. సుమారుగా 3 నుంచి 3.5 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. అంటే 8 గంటలు స్టార్ట్ చేసి 9, 10, 11 అంటే 11, 11:30కి మ్యాక్సిమం. ఎందుకంటే ఇవి 2 లక్షల ఓట్లే. ప్రధానంగా ఇక్కడ మనిషి ఏంటంటే 2 లక్షల ఓట్లే కాబట్టి, తక్కువ ఓట్లే కాబట్టి సో 11 గంటలకు అయిపోతుంది. అది ఎక్కువ అయితే మాత్రం 1 గంట 2, 3 కూడా అవుతుంది. సో తక్కువ ఓట్లే కాబట్టి ఖచ్చితంగా ఇది 11:30 కల్లా కంప్లీట్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇది ఏదైతే కౌంటింగ్ సందర్భంలో ఏ రకమైన వాతావరణం ఉంటుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కౌంటింగ్ మొదటి నుంచి ఎండింగ్ వరకు ఈ రకమైన వాతావరణం ఉంటుంది. థ్యాంక్ యూ.